హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో జియోగ్రఫీలో చాప్టర్ 3 వాటర్ రిసోర్సెస్ని బిగిన్ చేయబోతున్నాం. ఓకేనా? మనకు ఈ చాప్టరు చాలా ఇంట్రెస్టింగ్గాను ఉంటుంది, అలాగే చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకేనా? ఎందుకంటే మనకు ఈ చాప్టరు పబ్లిక్ ఎగ్జామ్లో 8 మార్క్స్కి రాబోతుందన్నమాట. మనకు ఈ చాప్టర్ నుండి 8 మార్క్స్కి ఒక క్వశ్చన్ తయారవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మనము లేట్ చేయకుండా ఈ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. మనకు ఇక్కడ ఒక కాన్వర్జేషన్ అనేది ఇచ్చినారనమాట. ఫస్ట్ అది విందాం, తర్వాత మనం చాప్టర్లోకి వెళ్దాం. హే పింకీ, డిడ్ యూ సీ ద awesome TV reports on floods in Assam? My God, what have work they have created. It has destroyed and swept away everything in path. As Chintu, I did. Isn't it strange that water can give life and take life as well? What would we do without water? We need water to drink, cook our food, wash our clothes, and wash ourselves as well. My father was telling me that in his factory they need a lot of water for a number of things. Did you know that they even need water for cooling the machines? In fact, the factory runs on the power supplied by the hydel power plant. Now I can understand why through the ages we humans have chosen to live near water sources along the rivers and other water resources like springs, lakes, ponds and oceans. ఓకేనా? ఇప్పుడు మనకు ఇక్కడ ఒక కాన్వర్జేషన్ అనేది ఇచ్చినారనమాట. ఇది చింటూకి మరియు పింకీ మధ్య జరుగుతుందన్నమాట. చింటూ వచ్చేసి ఇలా అంటున్నాడు పింకీతో, నువ్వు టీవీలో ఆ న్యూస్ చూసినావా? ఏ న్యూస్ అయితే మనకు అస్సాంలో జరిగిన ఫ్లడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందో ఆ న్యూస్ చూసినావా? మయ్యా, చాలా భయంకరంగా ఉన్నాయి ఫ్లడ్స్ అయితే. చాలా వాటిని డిస్ట్రాయ్ చేసింది, చాలామంది ప్రాణాలు తీసుకుంది ఆ ఫ్లడ్స్. పింకీ వచ్చేసి ఇట్లా చెప్తుంది, అవును చింటూ, నేను చూసినాను, ఎంత మంది ప్రాణాలు పోయినాయి, ఎంత భయంకరంగా ఉందో ఫ్లడ్స్. నాకు ఒకటి అర్థం కావట్లే, మనకు వాటరు మనకు బ్రతకడానికి హెల్ప్ చేస్తుంది, అలాగే మన ప్రాణాలు తీయడానికి కూడా అదే కారణమవుతుంది. హౌ ఇట్స్ స్ట్రేంజ్. మనకు వాటరు తాగడానికి, వంట వండడానికి, మన క్లాత్స్ వాష్ చేసుకోవడానికి, అలాగే మన శరీరాన్ని క్లీన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే పింకీ వాళ్ళ ఫాదర్లో వాటర్ అనేది చాలా ఎసెన్షియల్ ప్రోడక్ట్ అనమాట, ఇంటర్మీడియట్ గూడ్గా. తర్వాత మిషన్స్ కూల్ అవ్వాలన్నా వాటరే అవసరం. తర్వాత వాళ్ళ ఫ్యాక్టరీకి ఎలక్ట్రిసిటీ అనేది అవసరం పింకీ వాళ్ళ డాడీకి. అది వచ్చేసి మనకు హైడల్ వాటర్ పవర్ ప్లాంట్ ద్వారా వస్తుందన్నమాట. అంటే మనకు ఎలక్ట్రిసిటీని వాటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ని జనరేట్ చేసినాం అనుకో, దాన్ని మనం హైడల్ పవర్ ప్లాంట్ అంటాం అనమాట. పింకింగ్ అప్పుడు అర్థమైంది ఎందుకు మనం మనుషులము ఎక్కువగా వాటర్ దగ్గరలో నివసించాలని కోరుకుంటాం. ఎందుకంటే మనకు వాటర్తో అంత ఇంపార్టెంట్ కనెక్షన్ ఉందన్నమాట. మనము 3 days తినుకోకుండా బతకగలం, కానీ 1 గంట 2 గంటలు వాటర్ తాక్కోకుండా ఉండలేమన్నమాట. రేర్లీ మనం ఖచ్చితంగా 30 minutesకి ఒకసారి వాటర్ అన్నా తాగుతాం ఖచ్చితంగా. అదనమాట సంగతి. ఇప్పుడు మనము జియోగ్రఫీ చాప్టర్స్ కనెక్షన్ ఏమో మీకు లాస్ట్ వీడియోలో చెప్పినాను అనమాట. లాస్ట్ చాప్టర్లో మీకు చెప్పిన జియోగ్రఫీ లాస్ట్ చాప్టర్లో మనం ఫస్ట్ చాప్టరు రిసోర్సెస్ గురించి చదువుకున్నాం. తర్వాత రిసోర్సెస్లో టైప్స్ మొత్తం మనకి జియోగ్రఫీ టెక్స్ట్ బుక్లో ఉంటాయన్నమాట. సెకండ్ చాప్టర్ వచ్చేసి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. తర్వాత థర్డ్ వచ్చేసి వాటర్ రిసోర్సెస్. ఇవన్నీ రిసోర్సెసే, దాని మీద ఫుల్గా ఫోకస్ చేసి చదవబోతున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మన చాప్టర్ వాటర్ రిసోర్సెస్. మనకు ఈ కాన్వర్జేషన్ ద్వారా మనకు ఈ చాప్టర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతుందంటే, వాటర్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆ వాటర్ అలాగే మనకు అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు హాని కూడా కలిగిస్తుంది. అలాగే మనం ఆ వాటరు చాలా తక్కువ ఉంది, ఎలా తక్కువ ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అది కూడా చెప్తుంది. మన అవసరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి కూడా మనకి ఈ కాన్వర్జేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక బ్యాక్గ్రౌండ్ అనేది తయారు చేస్తుంది అనమాట మనకి ఈ చాప్టర్ని. ఇంకా లేట్ చేయకుండా మనం చాప్టర్లోకి వెళ్ళిపోదాం అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. 8 marks క్వశ్చన్ అనేది మనకు వస్తుంది. You already know that 3/4 of the Earth's surface is covered with water, but only a small proportion of it accounts for fresh water that can be put to use. మనకు అర్త్లో
దాదాపు 75% మొత్తం వాటరే అనమాట. ఓన్లీ 25% మాత్రమే ల్యాండ్ ఉంది. అయితే సార్ మొత్తం వాటరే కదా, మన యూజెస్ ఎన్నైనా తీరుతాయి అనొచ్చు. కానీ ఈ 75%లో ఓన్లీ 3/4 పార్ట్ మాత్రమే మనకు ఏమి ఫ్రెష్ వాటర్ ఉందన్నమాట. మన యూజ్ కోసం ఫ్రెష్ వాటర్ ఉంది, మిగతా అంతా సాల్ట్ వాటర్ కావచ్చు, వేరే రకమైన వాటర్ కావచ్చు అనమాట. దిస్ ఫ్రెష్ వాటర్ ఈజ్ మెయిన్లీ obtained ఫ్రమ్ సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ గ్రౌండ్ వాటర్ దట్ ఈస్ కంటిన్యూలీ బీయింగ్ రెన్యూడ్ అండ్ రీచార్జ్డ్ త్రూ ద హైడ్రోలాజికల్ సైకిల్. మనకు ఎక్కువగా ఈ ఫ్రెష్ వాటర్ అనేది మనకు ఎక్కడ కనబడిస్తుందంటే, మనకు ఈ భూమి మీద ప్రవహిస్తాయి చూడండి ఆ వాటరు, అలాగే గ్రౌండ్ వాటర్ ఉంటుంది చూడండి, ల్యాండ్ లోపల ప్రవహించే నీళ్ళు, ఆ నీళ్ళు మనకు ఎక్కువగా ఫ్రెష్ వాటర్ రూపంలో ఉంటాయన్నమాట. ఆ ఫ్రెష్ వాటర్ వచ్చేసి మనకు సర్ఫేస్ రన్ ఆఫ్ అంటే భూమి మీద ప్రవహించే నీళ్ళు, ఆ నీళ్ళు గ్రౌండ్ వాటరు హైడ్రోలాజికల్ సైకిల్ వల్ల రెన్యూ అవుతానే ఉంటాయి అనమాట. హైడ్రోలాజికల్ సైకిల్ అంటే ఫస్ట్ మనకు భూమి మీద ఉండే వాటర్ ఎవాపరేట్ అయ్యి మబ్బుల్లోకి వెళ్తాయి. ఆ మబ్బులు ఎక్కువగా ఫుల్ అయినాక వాటరు అది మనకు ప్రెసిపిటేట్ అనేది చేస్తుంది అనమాట. దాన్ని మనం హైడ్రోలాజికల్ సైకిల్ అంటాం అనమాట. సర్ఫేస్ రన్ ఆఫ్ మీద ప్రవహించే నీళ్ళు అలాగే గ్రౌండ్ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి రెండు మనకు హైడ్రోలాజికల్ సైకిల్ ద్వారా సమయానికి తగినట్టుగా మనకు రెన్యూ అవుతానే ఉంటాయి అన్నమాట. ఆల్ వాటర్ మూవ్స్ విత్ ఇన్ ద హైడ్రోలాజికల్ సైకిల్ ఎన్ష్యూరింగ్ దట్ వాటర్ ఈజ్ ఏ రెన్యూవబుల్ రిసోర్స్. ఇది ఎప్పుడు రెన్యూ అవుతుంది, అర్థమవుతుందా? వాటర్ అనేది మనకు రెన్యూ అవుతుంది కాబట్టి మనం ఏమనగలం, వాటర్ని ఒక రెన్యూవబుల్ రిసోర్స్ అనగలం, అర్థమవుతుందా? నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏవైతే మనకు రెన్యూ కావో వాటిని మనం నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ అంటాం. కానీ వాటర్ అనేది మనకు రెన్యూవబుల్ అవుతుంది కాబట్టి మనం వాటర్ని రెన్యూవబుల్ రిసోర్స్ అనొచ్చు. ఇది ఇలా కావడానికి ఏమి హెల్ప్ చేసింది? హైడ్రోలాజికల్ సైకిల్ అనమాట. ఓకేనా? యు మైట్ వండర్ దట్ ఇఫ్ 3/4 ఆఫ్ ది వరల్డ్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్ అండ్ వాటర్ ఈజ్ ఎ రెన్యూవబుల్ రిసోర్స్, water is a renewable resource, then how is it that countries and regions about the global suffer from water scarcity? మనకు దాదాపు మీకు తప్పుగా చెప్పిన 75% వాటర్ అనేది మనకు ఉంది అర్త్లో, అది 3/4 అంటాం అనమాట. దాంట్లో మనకు కొంచెం భాగం మాత్రం ఫ్రెష్ వాటర్ ఉంది. ఓకేనా? క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇప్పుడు మనకు ఫ్రెష్ వాటర్ అనేది చాలా తక్కువ ఉంది. ఆ తక్కువ ఉన్న ఫ్రెష్ వాటర్ మనకు వరల్డ్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, దాదాపు 196 కంట్రీస్ అనేవి ఉన్నాయన్నమాట. అన్ని కంట్రీస్ యొక్క ఏవైతే నీడ్ ఉందో, అవసరాలు ఉన్నాయో దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతుంది. అలాగే కొన్ని ప్లేసెస్లో అయితే మనకు వాటర్ స్కేర్సిటీ అనేది కనబడిస్తుందంట. వాటర్ స్కేర్సిటీ అంటే మనకి ఎప్పుడైతే వాటర్ మన నీడ్స్కి తగినట్టు సరిపోకపోతే లేకపోతే అప్పుడు మనం వాటర్ స్కేర్సిటీ వల్ల సఫర్ అవుతున్నాం అని చెప్పొచ్చు. లేకుంటే అవైలబుల్ ఆఫ్ వాటర్ ఈజ్ లెస్ అని కూడా చెప్పొచ్చు. కానీ మన యొక్క డెఫినేషన్స్ అనేవి ఇట్లుంటాయి మనం అర్థం చేసుకునే దాంట్లో. కానీ వాటర్ స్కేర్సిటీ తనకంటూ ఒక పర్టికులర్ డెఫినేషన్ అనేది ఉందన్నమాట. అది కూడా చదువుదాం అనమాట. Why is it predicted that by 2025 nearly 2 billion people will live in absolute water scarcity? నెక్స్ట్ ఇయరే, ఓకేనా? 2025 అనమాట. ఆ ఇయర్కి వచ్చేసరికి దాదాపు 2 billion పీపుల్ ఇన్ ద వరల్డ్ విల్ సఫర్ ఫ్రమ్ అబ్సల్యూట్ వాటర్ స్కేర్సిటీ అనమాట. దాదాపు ప్రపంచంలో 2 బిలియన్ మంది వాటర్ స్కేర్సిటీ వల్ల సఫర్ అవుతారనమాట. ఇప్పుడు మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాటర్ స్కేర్సిటీ. ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ అనేది తయారవుతుంది. తక్కువ ఫ్రెష్ వాటర్ అనేది ఉంది, కానీ ప్రపంచంలో ఇన్ని కంట్రీస్ ఉన్నాయి. ఆ అన్ని కంట్రీస్ యొక్క నీడ్ అనేది ఎలా ఫుల్ఫిల్ అవుతుంది? క్వశ్చన్ వస్తుంది, ఎలా ఫుల్ఫిల్ అవుతుందని. తర్వాత ఏమి, కొన్ని కంట్రీస్కి వాటర్ స్కేర్సిటీ ఉంది, అది ప్రాబ్లం. వాటర్ స్కేర్సిటీ ఉండకూడదు కాబట్టి అసలు ఫస్ట్ వాటర్ స్కేర్సిటీని మనం డీప్గా తెలుసుకుంటాం. తర్వాత వాటికి సంబంధించిన ఎందుకు వాటర్ స్కేర్సిటీ వస్తుంది దాని రీజన్స్ తెలుసుకుంటాం. తర్వాత మనం ఆ రీజన్స్ తెలుసుకున్నాక వాటిని ఎలా అడ్డుకోవాలి, ఎలా మనం కన్జర్వేట్ అనేది చేయాలి, ఇట్లా మన టాపిక్ అనేది రన్ అవుతుంది అనమాట. ఫస్ట్ వాటర్ స్కేర్సిటీ, తర్వాత దాని రీజన్స్, తర్వాత దాని కన్జర్వేషన్ మెజర్స్ అనమాట. ఓకేనా? గివెన్ ద అబెండెన్స్ ఆఫ్ రెన్యూవబిలిటీ ఆఫ్ వాటర్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ దట్ వీ మే సఫర్ ఫ్రమ్ వాటర్ స్కేర్సిటీ. మనకు కొంచెం అర్థం కానట్టే ఉంటుంది. ఎందుకంటే భూమి మీద ఇంత వాటర్ ఉంటే నువ్వు ఎలా చెప్పగలవు ప్రపంచం వాటర్ స్కేర్సిటీ వల్ల బాధింపబడుతుంది అని అడగచ్చు, క్వశ్చన్ రావచ్చు.
The moment was speak of water shortages, we immediately associate it with regions have low rainfall or those that are drought prone. ఇంత వాటర్ ఉన్న దాంట్లో ఫ్రెష్ వాటర్ అనేది కొంచెమే ఉంది కాబట్టి వాటర్ స్కేర్సిటీ వల్ల మనకు రావచ్చు అనమాట వాటర్ స్కేర్సిటీ. అలాగే మన బ్రెయిన్లో అనేది ఇప్పుడు వాటర్ అనేది తక్కువ ఉంది అని నేను చెప్పినా అనుకోండి, మీ బ్రెయిన్లో అలాగే కొన్ని ఇమేజెస్ అనేవి వస్తాయి. ఏం ఇమేజెస్? ఎడారి ప్రాంతాలు, అలాగే డెజర్ట్స్, అట్లాంటి ఇమేజెస్ అనేవి మీ బ్రెయిన్లో ఫామ్ అవుతాయి అన్నమాట. ఎందుకు? ఎడారి ప్రాంతాల్లోనే మనకు వాటర్ దొరకదు సార్, అందుకే ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి అనొచ్చు. వాటర్ స్కేర్సిటీ అంటే ఉత్త వాటర్ లేకపోవడమే కాదు. We instantly visualize the deserts of Rajasthan and women balancing many matkas, earthen pots used for collecting and storing water and traveling long distances to get water. మన ఇమేజెస్ అనేవి ఇట్లానే ఉంటాయి. రాజస్థాన్ టైప్ డెజర్ట్స్, అలాగే ఎడారి ప్రాంతాల్లో ఉమెన్ అనేవాళ్ళు కుండల్లో నీళ్లు పెట్టుకొని చాలా దూరానికి వెళ్ళి చాలా కష్టపడి వాటర్ని తెస్తారు స్టోర్ చేయడానికి అని ఇమేజెస్ అనేవి తయారవుతాయి అన్నమాట. కానీ అది రియల్ కాదనమాట. True, the availability of water resources varies over space and time, mainly due to the variations in seasonal and annual precipitation. వాటర్ అనేది మనకు కొన్ని రీజన్స్లో ఎక్కువ ఉంటుంది, కొన్ని రీజన్స్లో తక్కువ ఉంటుంది. ఎందుకు? అది స్పేస్ మరియు టైం మీద డిపెండ్ అవుతుంది అనమాట. స్పేస్ అంటే ప్రాంతం, అంటే ప్లేస్ అనమాట. టైం అంటే మనకు అదే ఏ సీజన్ అని డిపెండ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ వింటర్ టైంలో అయితే మనకు లడాక్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్లో వాటర్ అనేది దొరకదు, ఎందుకంటే ఐస్ గడ్డగా మారిపోయింటుంది. సపోజ్ సమ్మర్లో అట్లా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట వాటర్ అనేది కొంచెమైనా, కానీ వింటర్ సీజన్లో మీరు వాటర్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేరు. అది స్పేస్ టైం మీద డిపెండ్ అయ్యిందనమాట, అలా చెప్పగలం. ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ అంటే ఉత్త వాటర్ లేకపోవడమే కాదు, ఆ వాటర్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్లను, అలాగే ఆ వాటర్ కొంతమందికి యాక్సెస్లో ఉంది, కొంతమందికి యాక్సెస్లో లేకపోవడం, ఇలా కూడా అవ్వచ్చు అనమాట. అర్థమవుతుందా మీకు? మన మైండ్లో ఏం క్రియేట్ అవుతుంది? వాటర్ స్కేర్సిటీ అంటేనే వాటర్ లేకపోవడం, అంతే కదా వాటర్ స్కేర్సిటీ అంటే అని అనుకుంటాం. కానీ అలా కాదు. వాటర్ స్కేర్సిటీ కొన్ని రీజన్స్ వల్ల రావచ్చు. ఏ రీజన్స్? ఒకటి, ఎక్కువ వాడడం వల్ల ఆ వాటర్ అనేది అయిపోతుంది అనమాట. లేకోకుంటే ఆ వాటర్కి ఏదైతే ఆ వాటర్ని యూజ్ చేసుకునే రైట్స్ ఉన్నాయో అవి కొంతమందికే ఉండడం వల్ల అది కూడా వాటర్ స్కేర్సిటీ అన్నమాట. వేర్ ఈస్ దెన్ వాటర్ స్కేర్సిటీ లైక్లీ టు అక్కర్? యాజ్ యూ హ్యావ్ రెడ్ ఇన్ ద హైడ్రలాజికల్ సైకిల్, ఫ్రెష్ వాటర్ కెన్ బి obtained directly from precipitation and surface runoff and groundwater. Is it possible that an areas or region may have ample water resources but is still facing water scarcity? Many of our cities are such examples. ఇప్పుడు మనకి ఇక్కడ దాదాపు చాలా క్వశ్చన్ అడిగినారు. ఏమంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం ఏమని, హైడ్రోలాజికల్ సైకిల్ ద్వారా వాటర్ అనేది టైం టు టైం రెన్యూ అవుతానే ఉందన్నమాట. ఆ తర్వాత రెన్యూవబుల్ వాటర్ రిసోర్సెస్ మనకి ఎక్కువ ఫ్రెష్ వాటర్ అనేది సర్ఫేస్ రన్ ఆఫ్ మరియు గ్రౌండ్ వాటర్లో దొరుకుతుంది. ఓకేనా? అప్పుడు వాటర్ స్కేర్సిటీ ఎందుకు వస్తుంది? మనకు సర్ఫేస్ రన్ ఆఫ్ మీద దొరుకుతుంది, వాటర్ స్కేర్సిటీ ఎలా వస్తుంది? తర్వాత కొన్ని రీజన్స్ వాటర్ స్కేర్సిటీతో ఎలా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాయి, వాటన్నిటికి సమాధానం మన లాంటి కొన్ని సిటీస్ అనమాట. ఇప్పుడు కింద ఒక న్యూస్ అనేది ఇచ్చినట్టు దాన్ని చదువుదాం. వాటర్ ఎవ్రీవేర్, నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్. ఇప్పుడు మనకు ఒక కొటేషన్ అనమాట. వాటర్ స్కేర్సిటీ అంటే కేవలం వాటర్ లేకపోవడం మాత్రమే కాదు, క్వాలిటీ వాటర్ లేకపోవడం కూడా వాటర్ స్కేర్సిటీ. ఇప్పుడు సపోజ్ మనకు వరదలు అనేటివి వస్తాయన్నమాట. సపోజ్ ఊర్లకి ఆ వరదలు వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పండి, ఆ వరదల్లో ఇరుక్కున్న వాళ్ళకి చెప్పండి, అక్కడే వాటర్ ఉన్నాయి కదా అవే తాగండి అంటే తాగరు. ఎందుకు? క్వాలిటీ లేవు వాటర్ అనేటివి. అది కూడా వాటర్ స్కేర్సిటీ. అంటే మనకి ఏమర్థమైంది? ఓన్లీ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ నాట్ నెసెసిటివ్. దట్ మీన్స్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ నాట్ నెసెసిటివ్ టు సేవ్ వాటర్ స్కేర్సిటీ. టు సేవ్ వాటర్ స్కేర్సిటీ క్వాలిటీ వాటర్ ఈజ్ ఆల్సో నెససరీ. అర్థమవుతుందా? వాటర్ స్కేర్సిటీ చెప్పడానికి కేవలం వాటర్ లేకపోవడమే కాదు, క్వాలిటీ వాటర్ లేకపోవడం కూడా వాటర్ స్కేర్సిటీ అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కొటేషన్ అని ఇచ్చినారు. ఏమని? వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఏ సింగిల్ డ్రాప్ టు డ్రింక్. చుట్టుపక్కలేమో ఇంత వాటర్ ఉంది, ఇక్కడ
ఇతనికి చూడు ఎంత వాటర్ ఉందో, కానీ సింగిల్ డ్రాప్ వాటర్ తాగడానికి కూడా లేదు, ఎందుకంటే అవి మురికి నీళ్ళు అనమాట. ఆఫ్టర్ ఏ హెవీ డౌన్ పోర్ ఏ బాయ్ కలెక్ట్స్ డ్రింకింగ్ వాటర్ ఇన్ కోల్కతా. లైఫ్ ఇన్ ద సిటీ అండ్ ఇట్స్ adjacent districts were paralyzed as incensed overnight rain అనమాట. మీనింగ్ ఏ రికార్డ్ 180 millimeters ఫ్లడెడ్ వాస్ట్ ఏరియా అండ్ డిస్ట్రక్టెడ్ ట్రాఫిక్. ఇది మనకు ఒకసారి కోల్కతాలో వరదలు అనేవి వస్తాయన్నమాట. రాత్రి పొనుపోయినారు వాళ్ళందరూ ప్రజలు అనేవాళ్ళు, కానీ పొద్దున్న చూసేసరికి మొత్తం వరదతో నిండిపోయి ఉంటుంది అనమాట. ఎందుకంటే నైట్ మొత్తం ఫుల్ వర్షం పడి ఉంటుంది. ఓకేనా. అటువంటి ఫ్లడ్స్లో ఒక అబ్బాయి తాగడానికి నీళ్లు లేక అక్కడ మురికి నీళ్ళు తీసుకొని దాన్ని తాగుతానేది మనకి ఇమేజ్లో కనబడిస్తుంది అనమాట. ఆన్ అన్ యావరేజ్ 180 mm రెయిన్ అనేది పడిందనమాట. ఓకేనా. ఇక్కడ మనకు పిక్చర్లో కాశ్మీర్కి చెందిన ఒక మహిళ వాటర్ని స్నోలో తన విలేజ్కి తీసుకొని వెళ్తానమాట. తన విలేజ్లో వాటర్ దొరక్క. అలాగే ఇక్కడ కూడా మహిళలు వాటర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట క్యూలో. ఇది మనకు వాటర్ స్కేర్సిటీ రెండు విధాలుగా చెప్తుంది. ఇలా ఇమేజెస్, ఒకటి క్వాలిటీ వాటర్ లేకపోవడం, అలాగే క్వాంటిటీ వాటర్ కూడా లేకపోవడం అనమాట. మన ఏవైతే నీడ్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేయడానికి కూడా వాటర్ అనేది లేకపోవడం అనమాట. Thus, water scarcity may be an outcoming of large and growing population and consequent greater demands for water and unequal access to it. వాటర్ స్కేర్సిటీ అనేది పాపులేషన్ పెరగడం వల్ల కూడా రావచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ పాపులేషన్ పెరుగుతుంది అంటే మనకు ఏమర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి. వాట్ ఈజ్ వాటర్ స్కేర్సిటీ, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ వాటర్ స్కేర్సిటీ అని రెండు విధాలుగా క్వశ్చన్ వస్తుందన్నమాట. ఓకేనా. అప్పుడు మనము వాటర్ స్కేర్సిటీ అనేది రాయాలి, తర్వాత వాటి రీజన్స్ రాయాలి. లేకుంటే ఆ లాస్ట్లోనే మళ్ళీ అడుగుతాడు వాట్ ఆర్ ద కన్జర్వేషన్ స్టెప్స్ షుడ్ వి టేక్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ వాటర్ స్కేర్సిటీ. అలా అడిగితే మీరు ఇప్పుడు చెప్పే మ్యాటర్ అంతా మీ ఓన్ పాయింట్స్లో నీట్గా రాసి వస్తే మీకు 8 of 8 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, మనం ఒక కథలాగా అర్థం చేసుకుంటాం రీజన్స్. పాపులేషన్ పెరిగిందనుకో వాటర్ కోసం ఉండే డిమాండ్ అనేది పెరుగుతుంది. ఓకేనా. ఇది ఫస్ట్ రీజన్. తర్వాత పాపులేషన్ పెరిగిన వాళ్ళు ఆకలితో ఏమి ఉండరు కదా, వాళ్ళకు తిండి కావాల. వాళ్ళకు ఎక్కువగా ఫుడ్ పండించాలంటే రైతులు ఎక్కువగా ఫుడ్ పండించాలి. రైతులు ఎక్కువగా ఫుడ్ పండించాలి అంటే ఎక్కువ వాటర్ వాడతారనమాట. చూడండి, రెండు రీజన్స్ అనేవి మనకు వాటర్ స్కేర్సిటీకి దొరికినాయి అనమాట. ఇవి పాపులేషన్ పెరగడం వల్ల ఒకటి ద డిమాండ్ ఫర్ వాటర్ ఇంక్రీజెస్ అండ్ ఆల్సో ద డిమాండ్ ఫర్ ఫుడ్ ఇంక్రీజెస్ యాజ్ వెల్ యాజ్ వాటర్ డిమాండ్ ఫర్ వాటర్ ఇంక్రీజెస్ అనమాట. A large population requires more water not only for domestic use but also to produce more food. వాటర్ కేవలం తాగడానికే కాదు, వాళ్ళకి ఫుడ్కి కూడా అవసరం అన్నమాట పెరిగే పాపులేషన్కి. హెన్స్ టు ఫెసిలిటేట్ హయ్యర్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ వాటర్ రిసోర్సెస్ ఆర్ బీయింగ్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ టు ఎక్స్పాండ్ ఇరిగేటెడ్ ఏరియాస్ ఫర్ డ్రై సీజన్ అగ్రికల్చర్. ఇరిగేటెడ్ అగ్రికల్చర్ ఈజ్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ వాటర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్కువ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ మనకి ఇవ్వడానికి రైతులు ఎక్కువ వాటర్ రిసోర్సెస్ని వాడతారనమాట. ఎందుకు, ఇప్పుడు పాపులేషన్ పెరగకుండా ఉందనుకో, ఇప్పుడు రైతులు ఏ ల్యాండ్ మీద అయితే చేస్తున్నారో అగ్రికల్చర్ ఆ ల్యాండ్ మీద చేసుకుంటే సరిపోతుంది. కానీ పాపులేషన్ పెరిగిందనుకో ఆ రైతులు ఏవైతే బీడు భూములు కూడా ఉన్నాయో వాటిని కూడా అగ్రికల్చర్ భూములుగా మార్చాలి అంటే ఎక్కువ వాటర్ అనేది వాడాల్సి ఉంటుంది. అప్పుడు వాటర్ అనేది మనకు ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ అనేది అవుతుందన్నమాట, ఎక్కువగా వాడడం జరుగుతుందన్నమాట. నౌ ఇట్ ఈస్ నీడెడ్ టు రెవల్యూషనైజ్ ద అగ్రికల్చర్ త్రూ డెవలపింగ్ డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ అండ్ డ్రై ఫార్మింగ్ టెక్నిక్స్. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఉంది, ఏమి పాపులేషన్ పెరగడం వల్ల మనకు రెండు రకాలుగా వాటర్ స్కేర్సిటీ అనేది జరుగుతుందన్నమాట. ఒకటి డిమాండ్ ఫర్ వాటర్ బై ద పాపులేషన్ అండ్ డిమాండ్ ఫర్ ఫుడ్. టు గ్రో ఫుడ్ ఫార్మర్స్ యూజ్ మోర్ వాటర్ అన్నమాట. ఓకేనా, అర్థమవుతుందా. కానీ అది ప్రాబ్లం మనకు. దానికి సొల్యూషన్ ఏమి, ఫార్మర్స్ ఏం చేయాలి అంటే డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో బీడు భూములు కావచ్చు, అవి ఏవైతే ఉన్నాయో పంటలు పండుకొని ఉండే భూములు కావచ్చు, వాటిని కూడా అగ్రికల్చర్ భూములుగా మార్చాలి. అప్పుడే ఇంత గ్రోయింగ్ పాపులేషన్కి వాళ్ళు ఫుడ్ అనేది సరఫరా
చేయగలుగుతారనమాట. అందుకే మనకు టెలివిజన్స్లో కూడా టీవీస్లో కూడా మనకి ఎందుకు అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ అనేవి వేస్తారు. వాళ్ళకేం పని పాట లేకనం, పని పాట లేక కాదు, ఫార్మర్స్కి ఎడ్యుకేట్ చేయడం కోసం. దీంట్లో అగ్రికల్చర్లో అనమాట. Advertisements that most farmers have their own wells and tube wells in their farms for irrigation to increase their produce. But have you ever wondered that what this could result in? That it may lead to falling groundwater levels, adversely affecting water availability and food security of the people. మీరు ఏమన్నారు, అగ్రికల్చర్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది ఒకవేళ పాపులేషన్ పెరిగిందనుకో, ఓకేనా. అందుకు ఫార్మర్స్ చాలామంది వాళ్ళ పొలంలోనే ఒక చివరన పంపింగ్ వెల్స్ కావచ్చు, ట్యూబ్ వెల్స్ కావచ్చు, బోర్వెల్స్ కావచ్చు, వాటిని వేయించేసుకుంటారు. దానివల్ల వాళ్ళు వాళ్ళ ఓన్ ఫీల్డ్కి వాళ్ళ ఓన్ ట్యూబ్ వెల్ లేకుంటే బోర్వెల్ ద్వారా వాళ్ళు ఇరిగేట్ చేసుకోగలుగుతారు వాళ్ళ యొక్క అగ్రికల్చరల్ ఫీల్డ్స్ అనేటివి. బెస్టే కదా అనిపిస్తుంది, దీని ఒక సొల్యూషనే కదా అని. కానీ తప్పు. ఒకవేళ అందరూ ఫార్మర్స్ అలాగే ఆలోచించినారనుకో, అప్పుడు ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్ యొక్క టేబుల్ ఏదైతే ఉందో, గ్రౌండ్ వాటర్ యొక్క లెవెల్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అన్నమాట. పాయింట్ అర్థమవుతుంది. వాటర్ స్కేర్సిటీ మీన్స్ ద అవైలబుల్ ఆఫ్ వాటర్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు intervene with the needs of the people, and as well as the availability of qualitative water is not sufficient. ఇది వాటర్ స్కేర్సిటీ డెఫినేషన్. రీజన్స్ ఫర్ వాటర్ స్కేర్సిటీ. ఫస్ట్ వన్, ఫర్ ది గ్రోయింగ్ ఆఫ్ పాపులేషన్ the demand for water increases as well as the demand for food increases. To grow more food, the water resources should be more used by the farmers to grow more food. ఇవి మనకు ఫస్ట్ రీజన్ అనమాట. ఫర్ దట్ సొల్యూషన్ ఫార్మర్స్ కన్స్ట్రక్ట్ pumps, borewells in their farms to irrigate their farm fields. But it is a new problem, because if all farmers think that type only, then the farmers will complete the groundwater level, due to which the water scarcity problem will increase anything like అనమాట. ఇంగ్లీష్లో చెప్తున్నారు, ఏం మీకు అర్థం కావట్లేదా? ఏం లేదు, మీకు ఎట్లయితే నేను ఏవేవైతే పాయింట్స్ చెప్తానో మీరు ఇలాగే మీరు నేరేట్ చేసి మీ ఎగ్జామ్ పేపర్లో రాయగలరు అని నా హోప్ అనమాట, నా ఐడియా అనమాట. ఓకేనా. మీకు ఇప్పుడు ఏమైతే మాట్లాడుతున్నామో చెప్తాను చూడండి. వాటర్ స్కేర్సిటీ అంటే కేవలం వాటర్ లేకపోవడమే కాదు, క్వాలిటీ వాటర్ లేకపోవడం కూడా అనమాట. ఒకవేళ పాపులేషన్ పెరుగుతూ ఉందనుకోండి, వాటర్ కోసం డిమాండ్ పెరుగుతుంది, అలాగే ఫుడ్ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఫుడ్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఎక్కువ వాటర్ అనేది వాడతారనమాట ఫార్మర్స్. దానికి బదులు ఒకవేళ ఫార్మర్స్ వాళ్ళ ఫార్మింగ్ ల్యాండ్లోనే ఒకవేళ ట్యూబ్ వెల్స్ కావచ్చు, పంపింగ్ కావచ్చు, బోర్వెల్స్ వేయించుకున్నారనుకోండి, అది న్యూ వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లం అవుతుంది. ఎలా? ఎందుకంటే అప్పుడు వాళ్ళు కంప్లీట్ గ్రౌండ్ వాటర్ టేబుల్ని నాశనం చేసేస్తారనమాట. అప్పుడు వాటర్ స్కేర్సిటీ యొక్క ప్రాబ్లం అనేది చాలా ఇంటెన్స్గా మారుతుందన్నమాట. ఓకేనా. Post-independent India witnessed intensive industrialization and urbanization, creating vast opportunities for us. ఇండిపెండెన్స్ తర్వాత మన ఫస్ట్ 5-year ప్లాన్లో ఎక్కువగా ఇండస్ట్రీస్ని బిల్డ్ చేయాలి అనేది మెయిన్ గోల్గా ఉందన్నమాట. ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ జరిగిందనుకో మన యొక్క ఇండియా ఎకానమీ అనేది బాగా గ్రో అవుతుందని అప్పటి ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క అంచనా అనమాట, అప్పటి పొలిటికల్ లీడర్స్ యొక్క థాట్ అనమాట. ఓకేనా. టుడే లార్జ్ ఇండస్ట్రియల్ హౌసెస్ ఆర్ యాజ్ కామన్ ప్లేస్ యాజ్ ద ఇండస్ట్రియల్ యూనిట్స్ ఆఫ్ మెనీ ఎంఎన్సీస్ అనమాట. ఇప్పుడు మనకు గమనించినామనుకోండి, ఈరోజు ప్రస్తుతం ఉన్న మన ఇండియాలో చాలా ఇండస్ట్రీస్ వచ్చేసి మల్టీనేషనల్ కార్పొరేషన్స్వే అనమాట. మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అంటే చాలా నేషన్స్లో వాళ్ళ యొక్క కంపెనీస్ ఉండడం అనమాట. మల్టీ ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువ. ఓకేనా. నేషనల్ అంటే చాలా దేశాలు, కార్పొరేషన్స్ అంటే కంపెనీస్ అనమాట. The ever increasing number of industries has made matters worse by exerting. ఇండస్ట్రీస్ ఎక్కువ అవ్వడం వల్ల వాటర్ స్కేర్సిటీ అనేది జరుగుతుంది. ఇండస్ట్రీస్ పెరిగితే ఇండియన్ ఎకానమీ అనేది బాగా పెరుగుతుంది. దీనివల్ల వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లం ఎలా వస్తుంది, ఏం మాట్లాడుతున్నారు మీరు అని మీరు క్వశ్చన్ అడగచ్చు. వస్తుంది. ఎన్ని ఇండస్ట్రీస్ అయితే పెరుగుతాయో అన్ని ఇండస్ట్రీస్కి వాటర్ యొక్క రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. అలాగే ఆ ఇండస్ట్రీస్కి మనం ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది.
ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అనేది మనకి ఎక్కువగా వాటర్ నుండే జరుగుతుంది, హైడల్ పవర్ ప్లాంట్ నుండే జరుగుతుంది. అప్పుడు దానివల్ల ఎక్కువ వాటర్ అనేది కన్జంప్షన్ అవుతుంది. కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ఇండస్ట్రీస్ అనమాట. ఎన్నైతే ఇండస్ట్రీస్ జరుగుతాయో అంతగా కన్జంప్షన్ అనేది పెరుగుతుంది అనమాట వాటర్ది. ఇండస్ట్రీస్ అపోర్ట్ ఫ్రమ్ బీయింగ్ హెవీ యూజర్స్ ఆఫ్ వాటర్ ఆల్సో రిక్వైర్ పవర్ టు రన్ దేమ్. చెప్పిందా, ఇండస్ట్రీస్ రన్ చేయడానికి వాటర్ కావాలి, అలాగే ఆ ఇండస్ట్రీస్లో ఉన్న మిషన్స్ వర్క్ అవ్వడానికి ఎలక్ట్రిసిటీ కావాలి. ఆ ఎలక్ట్రిసిటీ హైడల్ పవర్ ప్లాంట్ నుండి తయారవుతుంది. దీనివల్ల ఏదో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాటర్ని మాత్రం వాళ్ళు ఫుల్గా ఎక్స్ప్లాయిట్ చేస్తారనమాట, ఫుల్గా వాళ్ళు వాడుకుంటారు అనమాట. దీనివల్ల వాటర్ స్కేర్సిటీ యొక్క ప్రాబ్లం అనేది చాలా ఇంటెన్స్గా మారిపోతుంది అనమాట. మచ్ ఆఫ్ దిస్ ఎనర్జీ కేమ్స్ ఫ్రమ్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్. చెప్పిందిలే, మన ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే చాలా ఎలక్ట్రిసిటీ కేవలం వాటర్ ద్వారానే ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. టుడే ఇన్ ఇండియా హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కాంట్రిబ్యూట్స్ అప్రాక్సిమేట్లీ 22% ఆఫ్ ది టోటల్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్డ్. ఒకవేళ మన ఇండియాలో మొత్తం ఎలక్ట్రిసిటీ 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినాం అనుకో, దాంట్లో 22 యూనిట్స్ వచ్చేసి మనకు విత్ ద హెల్ప్ ఆఫ్ వాటరే మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఇది ఒక ఫ్యాక్ట్ అనమాట. Moreover, multiplying urban centers with large and dense populations and urban lifestyles have not only added to water and energy requirements but have further aggravated the problem. If you look into the housing societies or colonies in the cities, you would find that most of these have their own groundwater pumping devices to meet their water needs. Not surprisingly, we find that fragile water resources are being overexploited and have caused the depletion in several of these cities. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, చాలామంది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్బన్ సిటీస్కి వస్తున్నారనమాట. ఓకేనా, వాళ్ళు అర్బన్ సిటీస్కి వస్తారనమాట. దానివల్ల అర్బన్ సిటీలో ఉండే పాపులేషన్ అనేది పెరుగుతూ పోతుంది. దానివల్ల వాళ్ళు ఎక్కువగా ఇల్లు అనేటివి అర్బన్ సిటీస్లో బిల్డ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకు అర్బన్ సిటీస్లో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏదో చెప్పిన వాటర్ది. ఎందుకంటే అర్బన్ సిటీలో చాలామంది నివసిస్తారు, ప్రతి ఒక్కరికి వాటర్ అనేది చేరాలి, కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అన్నమాట. అందుకు ఏం చేస్తారు, ప్రతి ఇంట్లో వాళ్ళంతకు వాళ్ళు ఓన్గా ఒక ట్యూబ్వెల్ కానీ ట్యూబ్వెల్ కాదు బోర్వెల్ కానీ అది నిర్మించుకుంటారనమాట, గ్రౌండ్ వాటర్ పంపు చేయడానికి. ఓకేనా, బోర్వెల్ అట్లా లేకుంటే సంక్ అంటాం, దాన్ని అట్లా బిల్డ్ చేయించుకుంటారు. ఎందుకంటే అర్బన్ సిటీస్లో ప్రతి ఇంటికి మనం వాటర్ని సప్లై చేయాలి కాబట్టి గవర్నమెంట్ దానివల్ల కొంచెం లిమిటెడ్ టైంలోనే వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. అందుకు కొంతమంది ఇల్లులు ఏం చేస్తారు, పంపులు లేకుంటే గ్రౌండ్ వాటర్ పంపింగ్ డివైజెస్ వాటిని ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ వాడుకుంటారు అనమాట. వాడుకొని అప్పుడు వాళ్ళ నీడ్స్ అనేవి సాటిస్ఫై అవ్వచ్చు అని మీరు అనొచ్చు. కానీ అర్బన్ సిటీలో ప్రతి ఒక్కరూ అలే చేసినారు అనుకోండి, మీకు చెప్పిన ఆల్రెడీ ఫార్మర్స్ కూడా అట్లనే చేస్తేనే గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుందని. ఇప్పుడు అర్బన్ సిటీస్లో నివసిస్తున్న వాళ్ళు కూడా అదే చేసినారు అనుకోండి, గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుంది అనమాట. మెయిన్ ప్రాబ్లమే అదే అనమాట. సో ఫార్ వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ద క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వాటర్ స్కేర్సిటీ. ఇప్పటివరకు మనం ఏమేమి చూసినాం తెలుసా, చూసినాం వాటర్ స్కేర్సిటీ డెఫినేషన్, తర్వాత పాపులేషన్ పెరగడం వల్ల డిమాండ్ ఫర్ వాటర్, అలాగే డిమాండ్ ఫర్ ఫుడ్, దట్ ఈజ్ మోర్ వాటర్ ఈజ్ కన్జమ్డ్. తర్వాత ఇండస్ట్రీస్ పెరగడం వల్ల డిమాండ్ ఫర్ వాటరు, అలాగే హైడల్ ఎలక్ట్రిక్ పవర్ కోసం కూడా డిమాండ్ అనేది పెరుగుతుంది. తర్వాత థర్డ్ రీజన్ వచ్చేసి మనము అర్బన్ ఏరియాస్లో పాపులేషన్ అనేది డే టు డే చేంజ్ అవుతుంది అనమాట, చాలా పెరిగిపోతుంది. దానివల్ల వాటర్ నీడ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. దానివల్ల అర్బన్ సిటీస్లో ప్రతి ఒక్క ఇల్లు తనకంటూ ఓన్గా ఒక ట్యూబ్వెల్ కాదు, ఇది వస్తుంది పేరు, బోర్ కావచ్చు, లేకోకుంటే సంపు కావచ్చు, లేకోకుంటే పంపింగ్ డివైజెస్ కావచ్చు, గ్రౌండ్ వాటర్ని ఆ డివైజెస్ని అనేది ఏర్పాటు చేసుకుంటుంది. ఒకవేళ ప్రతి ఇల్లు అలాగే ఏర్పాటు చేసుకుంది అనుకో, మన యొక్క గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అయిపోతుంది అనమాట, వాటర్ లెవెల్ అనేది. ఓకేనా, ఇప్పుడు ఏవైతే మనం 3 రీజన్స్ డిస్కస్ చేసినామో ఇవన్నీ వచ్చేసి మనకు క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ లేకుంటే క్వాంటిటేటివ్ రీజన్స్ ఫర్ వాటర్ స్కేర్సిటీ అనమాట. క్వాంటిటీ అంటే మనకు ఇప్పుడు సపోజ్ అనుకోండి, మన షాప్కి వెళ్ళాం అనుకోని షుగర్ని 1 kg అంటాం, అది క్వాంటిటీ అనమాట. అలాగే మనము క్వాంటిటీ రూపంలో వాటర్ అనేది ఎక్కువగా వాడుతున్నాం అనమాట. ఇది క్వాంటిటేటివ్ రీజన్స్ అనమాట వాటర్ స్కేర్సిటీకి. ఇప్పుడు మనము క్వాలిటేటివ్ రీజన్స్ ఫర్ వాటర్ స్కేర్సిటీ అనమాట. ఓకేనా,
Now let us consider another situation where water is sufficiently available to meet the needs of the people, but the areas still suffer from water scarcity. ఇప్పుడు ఇంకొక రకమైన సిచ్యువేషన్కి మా గురించి డిస్కస్ చేద్దాం అనమాట. ఇప్పటివరకు మనం క్వాంటిటేటివ్ రీజన్స్ గురించి డిస్కస్ చేసినాము. ఇప్పుడు క్వాలిటేటివ్ రీజన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు క్వశ్చన్లో ఆన్సర్ కూడా ఇట్లానే రాయొచ్చు. ఫస్ట్ వాటర్ స్కేర్సిటీ సైడ్ హెడింగ్ పెట్టి డెఫినేషన్, తర్వాత క్వాలిటేటివ్ రీజన్స్ ఫర్ వాటర్ స్కేర్సిటీ. ఈ 3 పాయింట్స్: పాపులేషన్ గ్రోత్ లింక్డ్ విత్ అగ్రికల్చర్ అండ్ వాటర్ డిమాండ్, తర్వాత ఇండస్ట్రీస్, తర్వాత అర్బన్ లైఫ్ స్టైల్ అనమాట. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ హెడ్డింగ్ పెట్టి క్వాలిటేటివ్ రీజన్స్ రాయొచ్చు అనమాట. ఓకేనా? ఇది ఒక కొత్త రకమైన సిచ్యువేషన్ అనమాట. దీంట్లో మనకు చాలా వాటర్ ఏమో అవైలబుల్లో ఉంటుంది, కానీ ఆ రీజన్స్ ఏవైతే అక్కడ వాటర్ ఉన్నా, ఎక్కువగా అవైలబుల్లో ఉన్నా, ఇప్పటికీ ఆ రీజన్స్ వాటర్ స్కేర్సిటీతో చాలా బాధపడతాయి అనమాట. ఎలా బాధపడతాయి? క్వశ్చన్ వస్తుంది, ఎలా బాధపడతాయి? అంత వాటర్ ఉంది కదా, ఇంకా ఎందుకు బాధపడుతున్నాయని. ఎందుకంటే ది స్కార్సిటీ మే బీ డ్యూ టు బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ వాటర్. అన్ని నీళ్లు ఉన్న తాగేకి సరిపోయే కొన్ని నీళ్ళు కూడా లేవన్నమాట. Lately, there has been a growing concern that even if there is ample water to meet the needs of the people, much of it may be polluted by domestic and industrial wastes, chemicals, pesticides and fertilizers used in agriculture. సరేలే, కొన్ని రీజన్స్లో ఎక్కువగానే వాటర్ ఉంది కదా అనుకుంటే, ఆ రీజన్స్ కూడా వాటర్ స్కేర్సిటీతో ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ప్రాబ్లం అవుతాయి? అంత వాటర్ ఉంది కదా, వాడుకోవచ్చు కదా అనొచ్చు, కానీ అది క్వాలిటీగా ఉండాలి కదా. మురికి నీళ్ళు అవి తాగుతారు ఎవరన్నా? తాగరు కదా. తర్వాత అవైలబుల్లో ఉన్న వాటర్ ఇప్పుడే మన లొకాలిటీలో ఉన్న వాటర్ని మనమే పొల్యూట్ చేస్తున్నాం. ఎట్లా? ప్లాస్టిక్ కవర్స్ వేయడము, అలాగే లేక్స్ చూసేకి వెళ్ళినప్పుడు అక్కడ తినేటివన్న లేక్స్లోకి వేసేయడము, లేకుంటే ఇండస్ట్రీస్ ఎక్కువగా లేక్స్, రివర్స్లోకి తనకి ఇండస్ట్రియల్ వేస్ట్లు అనేది డంప్ చేయడం. దానివల్ల ప్రజెంట్ ఫ్రెష్ వాటర్ కూడా, అది ఎంతైతే ఫ్రెష్ వాటర్ ఉందో అది కూడా మనకు పొల్యూట్ అయిపోతుంది అనమాట. అన్క్వాలిటేటివ్గా చేస్తాను అన్నమాట దాన్ని. ఇవి మనకు క్వాలిటేటివ్ రీజన్స్ అనమాట. కెమికల్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, అగ్రికల్చర్లో ప్రొడ్యూస్ అయిన వాటర్ కూడా ఏదైతే మనం ఇరిగేట్ చేస్తామో ఆ వాటరు మనం ల్యాండ్లోకి ఆల్రెడీ ఫర్టిలైజర్స్, కెమికల్స్ వేసిస్తాం, పెస్టిసైడ్స్ అవన్నీ. అవి వాటర్తో ఒకవేళ పక్కనే లేక్స్ ఉన్నాయనుకో, ఆ లేక్స్లోకి వెళ్ళిపోయానుకో, అప్పుడు వాటర్ స్కేర్సిటీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట మనకు. ఇవన్నీ క్వాలిటేటివ్ రీజన్స్ ఫర్ వాటర్ స్కేర్సిటీ అనమాట. థస్ మేకింగ్ ఇట్ హజార్డస్ ఫర్ హ్యూమన్ యూజ్. ఇలా ఇండస్ట్రియల్ వేస్ట్లని, కెమికల్స్ని, పెస్టిసైడ్స్ని, అగ్రికల్చర్ వేస్ట్లని వాళ్ళన్నింటినీ నదుల్లోకి వేయడం వల్ల ఆ నదులు నీళ్లు తాగడానికి సరిపోకోకుండా పోయినాయన్నమాట హ్యూమన్స్కి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అకార్డెడ్ హైయెస్ట్ ఎన్హాన్స్ ఈజ్ ఆఫ్ లివింగ్ పీపుల్, ఎస్పెషలీ దోస్ లివింగ్ ఇన్ ఏరియాస్, బై అనౌన్సింగ్ ద జల్ జీవన్ మిషన్. ఇది వచ్చేసి మనకు జల్ జీవన్ మిషన్ JJM. ఇప్పుడు మనకు గవర్నమెంట్కి కూడా అర్థమైంది, చాలా ఏరియాస్లో వాటర్ అనేది ఎక్కువగానే ఉంది, కానీ క్వాలిటీ వాటర్ అనేది తక్కువ ఉందన్నమాట. ఆ వాటర్ ఉన్న వాటిని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాటిని తాగలేరు, ఎందుకంటే క్వాలిటీగా లేవన్నమాట ఆ వాటర్ అనేది. ఈ సమస్య ఇది గవర్నమెంట్కి కూడా అర్థమైంది, సమస్య ఉంది, మనం సొల్యూషన్ అనేది వెతకాలని. అందుకే ఏం చేసింది? జల్ జీవన్ మిషన్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. జల్ జీవన్ మిషన్ ప్రకారం ఎన్ని హౌసెస్ అయితే రూరల్ ఏరియాస్లోనే ప్రతి ఇంటికి 55 లీటర్స్ అనేది వదులుతుందన్నమాట గవర్నమెంట్, ఫ్రెష్ వాటర్ అనేది 55 లీటర్స్ అనేది ప్రతి ఇంట్లో. అలాగే ప్రతి ఇంట్లో ఒక్కొక్క పర్సన్కి 55 లీటర్స్ అనమాట. ఓన్లీ ఇంటికి 55 లీటర్స్ కాదు, ప్రతి పర్సన్కి 55 లీటర్స్. ఒకవేళ ఒక ఇంట్లో రూరల్ హౌస్ హోల్డ్స్లో ఒక ఇంట్లో 10 మంది నివసించినారనుకోండి, ఆ 10 మంది ఇంటూ 55 లీటర్స్ ఎంత అవుతుంది? 550 లీటర్స్. అది గవర్నమెంట్ వదులుతుందన్నమాట ప్రతి ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి. లాంగ్ టర్మ్ బేసిస్ బై ఎన్ష్యూరింగ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ది ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనమాట. మనకు పోర్టబుల్ పైప్డ్ వాటర్ అనమాట. ఇది పోర్టబుల్ పైప్డ్ వాటర్ అంటే తాగేకి అనువుగా ఉండే నీళ్ళు అనమాట. ఇవి మనకు పైప్స్ రూపంలో మన ఇంటికి వస్తాయన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఫ్యాక్ట్ అనేది ఇచ్చినారు, దాన్ని చదువుదాం. ఇండియాస్ రివర్స్, ఎస్పెషల్లీ ద స్మాలర్ వన్స్, హ్యావ్ ఆల్ టర్న్డ్ ఇంటూ టాక్సిక్ స్ట్రీమ్స్, and even the big one like the Ganga and Yamuna are far from being poor. The assault on Indian rivers from population growth, agriculture modernization, urbanization and industrialization is enormous and growing by the day. This entire life stands threatened. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చిన అంటే చిన్న చిన్న నదులు కూడా ఇండియాలో
చాలా పొల్యూట్ అయిపోయినాయి అనమాట. అర్థమవుతుందా? తర్వాత చిన్న చిన్న నదులే అనుకుంటే పెద్ద పెద్ద నదులు ఏవైతే ఉంటాయో లైక్ గంగా, తర్వాత యమున, అవి కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. ఎట్లా గంగా పొల్యూట్ అవుతుంది? ఎందుకంటే దాన్ని మనం డివోషనల్గా చూస్తాం. ఎలా అది పొల్యూట్ అవుతుందంటే క్వశ్చన్ రావచ్చు, ఎలా పొల్యూట్ అవుతుంది? ఎందుకంటే మనం చనిపోయినాక మన యొక్క ఫోర్ ఫాదర్స్ యొక్క అస్థికలు కావచ్చు, వాటిని అన్నింటినీ మనం గంగాలోకి వెళ్ళి కలుపుతున్నాం. దానివల్ల గంగా నది అనేది చాలా చెడిపోయిందనమాట, చాలా పాడైపోయిందనమాట. నేను దాన్ని తప్పు పట్టట్లే, ఆచారమే. కానీ ప్రతి ఒక్కరూ అదే ఆచారంగా అనుకొని కొంతమంది అయితే అక్కడే ఎవరైతే చనిపోతారో వాళ్ళని అక్కడే కాలుస్తున్నారు. దానివల్ల ఆ బూడిదనంతా అక్కడే రివర్స్లోకి వేస్తే అది పొల్యూట్ అవ్వక ఇంకేమవుతుంది? అలాగే పాపులేషన్ గ్రోత్, మోడర్నైజేషన్, అర్బనైజేషన్, దీని రీజన్స్ వల్ల వాటర్ స్కేర్సిటీ అనేది క్రియేట్ అవుతుంది. అది మనం అబ్జర్వ్ చేసినాం. యూ మే హ్యావ్ ఆల్రెడీ రియలైజ్డ్ దట్ ద నీడ్ ఆఫ్ ది హవర్ ఈజ్ టు కన్జర్వ్ అండ్ మేనేజ్ అవర్ వాటర్ రిసోర్సెస్, to safeguard ourselves from health hazards, to ensure food security, continuation of our livelihoods and productive activities, and also to prevent degradation of our natural ecosystems. ఇక్కడ మనకి ఏం చెప్తానంటే మనకు అర్థమైంది, మనం అర్థం చేసుకున్నాం వాటర్ స్కేర్సిటీ అనేది పెద్ద ప్రాబ్లమ్. చాలా రీజన్స్ అనేది వాటర్ స్కేర్సిటీకి హెల్ప్ చేస్తుంది. వాటర్ స్కేర్సిటీ అవ్వడానికి చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి. ఇవంతా ప్రాబ్లము. దీనికి మనకు అర్థమైంది, వాటర్ రిసోర్స్ని కన్సర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకు ప్రొటెక్ట్ చేయాలంటే వాటర్ అనేది మనకు రోగాల నుండి కాపాడుతుంది, అలాగే మనకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అలాగే మన ప్రపంచంలో బతుకు ఉండడానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఇన్ని అవసరాలు ఉన్న కాబట్టి మనం వాటర్ని ఎక్కువగా వాడుతున్నాం. కానీ వాటర్ ఏమో మనకు వాటర్ స్కేర్సిటీ అనేది ఉందన్నమాట. కాబట్టి వాటర్ స్కేర్సిటీని మనం తగ్గించడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఎలా కన్జర్వేషన్ జరపాలి అనేది మన నెక్స్ట్ టాపిక్ అనమాట. Our exploitation and mismanagement of water resources will impoverish this resource and cause ecological crisis that may have profound impact on our lives. మనం ఎక్కువగా వాటర్ యూజ్ చేయడం వల్ల, ఎక్కువగా మనం వాటర్ గురించి పట్టించుకోకుండా మన అవసరాలు తీర్చడానికి కోసం ఫర్ గ్రాంటెడ్గా తీసేసుకున్న వాటర్ రిసోర్స్ని ఎక్కువగా వాడడం వల్ల మనకు ఎకలాజికల్ క్రైసిస్ అనేది రావచ్చు. ఎకోసిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు అనమాట. అలాగే ఆ ఇంబ్యాలెన్స్ అయిన ఎకోసిస్టమ్ వల్ల మన జీవితాల మీద కూడా ఏమైనా ప్రభావం పడవచ్చు అనమాట. ఎందుకంటే మనం కూడా ఒక టైప్ ఆఫ్ ఎకోసిస్టంలోనే నివసిస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ దాంట్లో మళ్ళీ క్వాలిటేటివ్ రీజన్స్, క్వాంటిటేటివ్ రీజన్స్ అది పక్కన పెడితే, వాటర్ స్కేర్సిటీ వచ్చేసి మనకు మొత్తానికి ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. అర్థమవుతుందా? ఒక పెద్ద ప్రాబ్లం. కానీ మనం ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం మనం ప్రాబ్లమ్స్ మీద కాదు దాని సొల్యూషన్స్ మీద ఫోకస్ చేస్తామని. అలాగే ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ అనేది ప్రాబ్లం, దానికోసం ఏమేమి స్టెప్స్ తీసుకున్నారంటే మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ అనేది బిల్డ్ చేసినారనమాట. అలాగే ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనమాట. ఇప్పుడు చూడండి, మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మనకు డ్యామ్స్ అనమాట. ఆ డ్యామ్స్ మనకు మల్టిపుల్ పర్పసెస్ అనేవి ఫుల్ఫిల్ చేస్తాం, కాబట్టి ఆ డ్యామ్స్ మనం మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటామన్నమాట. అలాగే ఆ డ్యామ్స్ వల్ల వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా విలేజెస్ వరకు వెళ్తాయి అనమాట. చాలా విలేజెస్ ఆ వాటర్ని వాడుకొని వాళ్ళ నీడ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి ఒక ఇంటిగ్రేషన్ సిస్టమ్ అనేది తయారైందనమాట ఈ డ్యామ్స్ వల్ల మనకు. కాబట్టి మనం మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ రివర్ సిస్టమ్ ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు అనమాట. వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అనమాట. ఒకటి చెప్దాం, ఇవి ఏవైతే మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, లేకోకుంటే ఏవైతే కన్జర్వేటివ్ స్టెప్స్ అనేవి ఉన్నాయో, ఇవి కేవలం మనం ఇప్పుడు తీసుకుంటున్నామో మనకి ఇప్పుడు అర్థమైందో వాటర్ స్కేర్సిటీ అనేది ఉంది, ఇది ఒక ప్రాబ్లము, మనం ఎసెన్షియల్ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అని మనకి ఇప్పుడు అర్థమైందో లేదు. మన యొక్క ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో, మన యొక్క పూర్వీకులు కావచ్చు, మన యొక్క తాతలు కావచ్చు, వాళ్ళకు కూడా వాటర్ స్కేర్సిటీ గురించి తెలుసు అనమాట. వాటర్ స్కేర్సిటీ అనేది ప్రాబ్లం అని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏన్షియన్ టైమ్స్లో కొన్ని వాటర్ స్కేర్సిటీ తగ్గించడానికి కొన్ని స్టెప్స్ అనేది తీసుకున్నారు అనమాట. కొంచెం మాన్యుమెంట్స్ అనేవి లేక్స్ కావచ్చు వాటిని కట్టించినారనమాట. వాటి గురించి మనం తెలుసుకుందాం. మనకు అయితే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది తయారైపోయింది. ఏమి, వాట్ ఈస్ వాటర్ స్కేర్సిటీ, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ వాటర్ స్కేర్సిటీ, హౌ కెన్ వి డిక్రీజ్ ద వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లం, వాట్ ఆర్ ద స్టెప్స్ అని అడిగితే మొత్తం వాటర్ స్కేర్సిటీ డెఫినేషన్, తర్వాత క్వాంటిటేటివ్ రీజన్స్, తర్వాత క్వాలిటేటివ్ రీజన్స్. క్వాంటిటేటివ్లో పాపులేషన్ గ్రోత్, అగ్రికల్చర్, తర్వాత వచ్చేసి ఇండస్ట్రీస్, తర్వాత అర్బనైజేషన్. తర్వాత క్వాలిటేటివ్ రీజన్స్లో వచ్చేసి క్వాలిటేటివ్ రీజన్స్ అంటే ఏమో రాస్తారు,
తర్వాత ఏమి, దీన్ని తగ్గించడానికి గవర్నమెంట్ జల్ జీవన్ మిషన్ అనేది స్టార్ట్ చేసింది. దీని ప్రకారం రూరల్ హౌస్ హోల్డ్స్లో ప్రతి ఇంటికి ఆ ఇంట్లో నివసిస్తున్న వాళ్ళకి పర్ క్యాపిటా అంటే ప్రతి పర్సన్కి 55 లీటర్స్ అనేది పైప్స్ ద్వారా మంచి వాటర్ అనేది వాళ్ళ ఇంటికి సరఫరా చేయబడుతుంది అనమాట. తర్వాత ఇప్పుడు అవన్నీ మన ప్రాబ్లమ్స్ అనమాట. దానికి సొల్యూషన్ వచ్చేసి మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనమాట. ఆ టాపిక్ మనం చదువుకోబోతున్నాం. అలాగే ఒక క్వశ్చన్ కూడా వేసిన, ఏమి కన్జర్వేషన్ తీసుకోవాలి, అది ఇంపార్టెంట్ ఎసెన్షియల్ అని మనకి ఇప్పుడు అర్థమైందంటే లేదు, మన యొక్క ఫోర్ ఫాదర్స్ కావచ్చు, వాళ్ళ తాతలు కావచ్చు, వాళ్ళకు కూడా అర్థమైందనమాట. వాటర్ స్కేర్సిటీ అనేది ప్రాబ్లము, అది రాకుండా ఉండాలంటే మనం స్టెప్స్ అనేది తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు కూడా కొన్ని స్టెప్స్ అనేది తీసుకున్నారనమాట. బట్ హౌ డు వి కన్జర్వ్ అండ్ మేనేజ్ వాటర్? క్వశ్చన్ వస్తుంది, మీరేమో కన్జర్వ్ చేయాలంటున్నారు, కానీ ఎలా కన్జర్వ్ చేయాలి? Archaeological and historical records show that from ancient times we have been constructing sophisticated hydraulic structures like dams built of some stone rubble, reservoirs or lakes, embankments and canals for irrigation. Not surprisingly, we have continued this tradition in modern India by building dams in most of our river basins. మనమేమో వాటర్ని కన్జర్వ్ చేయాలనుకుంటాం, కానీ ఆర్కియాలజిస్ట్స్ కొంచెం పాత గోడల మీద, పాత ఇండ్లల్లో, లేకుంటే ఆర్కియాలజికల్ ప్లేసెస్లో హిస్టారికల్ రికార్డ్స్ అవి చూసించే వాళ్ళకి అర్థమైంది, ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం నుండే సొఫిస్టికేటెడ్ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ అనేవి మనకి ఇండియాలో కనబడిస్తుంది అనమాట. కొన్ని అవి డ్యామ్స్ రూపంలో ఉంటాయన్నమాట. అవి స్టోన్స్తో తయారై ఉంటుంది ఆ డ్యామ్ అనేది. తర్వాత రిజర్వాయర్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, అలా మనకు ఏన్షియన్ టైమ్స్లోనే ఇటువంటి సొఫిస్టికేటెడ్ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ అనేవి కనబడిస్తాయి అన్నమాట వాటర్ స్కేర్సిటీ తగ్గించడానికి కోసం. నాట్ సర్ప్రైజింగ్లీ ఇప్పుడు మనం కొత్తగా ఏమి వాటర్ స్కేర్సిటీని తగ్గించడానికి మనం ఏం స్టెప్స్ అనేది తీసుకోవట్లేదు, డ్యామ్స్ని బిల్డ్ చేయట్లే. డ్యామ్స్ అనేది సొల్యూషన్ అనుకో వాటర్ స్కేర్సిటీని, కానీ మనమేం అదేం కొత్తగా కనిపెట్టి కొత్తగా ఏం బిల్డ్ చేయట్లేదు డ్యామ్స్ని. ముందు మన యొక్క పూర్వీకులు కూడా డ్యామ్స్ అనేటివి సొఫిస్టికేటెడ్ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసింది అనమాట. అవేమి పూర్తిగా డ్యామ్స్ ఏం కాదు, డ్యామ్స్ లాగా కనబడిస్తాయి అన్నమాట మనకు. వాటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ అని మీరు అంటున్నారు. ఏన్షియన్ టైమ్స్లో మనకు సొఫిస్టికేటెడ్ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ వాటర్ స్కేర్సిటీ కోసం లేక్స్ కావచ్చు వాటిని బిల్డ్ చేయించిన నేను అంటున్నా, కానీ మీరు ఎలా నమ్మగలరు? కొన్ని ప్రూఫ్స్ అనేవి ఉన్నాయి మనకు, కింద కొన్ని సెంటెన్సెస్ అనేవి ఇచ్చిన అనమాట. ఇలాగే క్వశ్చన్ కూడా రావచ్చు. వాటర్ స్కేర్సిటీ ఈజ్ నాట్ ఎ న్యూ ప్రాబ్లమ్ టు అవర్ సొసైటీ, it is a problem to our forefathers also, but how they combat with and what are the steps they taken and how can you prove that? అప్పుడు మీరు ఏం రాయొచ్చు, వాటర్ స్కేర్సిటీకి ముందు కూడా ఉంది ప్రాబ్లం, దానికి స్టెప్స్ కూడా తీసుకున్నారు. అది ఎలా అంటే 5 హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ అనేది మనకి ఇచ్చినారనమాట. వాటి గురించి మనం ఇప్పుడు చదువుకుందాం. ఇన్ ద ఫస్ట్ సెంచరీ బీసీ అంటే బర్త్ ఆఫ్ క్రైస్ట్ అనమాట. శృంగవేరపుర near Allahabad had sophisticated water harvesting system channeling the flood water of the river Ganga. మనకు బీసీ అంటే బర్త్ ఆఫ్ క్రైస్ట్ అనమాట. మీకు ఒకటి ఇయర్స్ యొక్క గేమ్ అనేది చెప్తాను చూడండి. బీసీ అంటే మనకు ఆఫ్టర్ క్రైస్ట్, బర్త్ క్రైస్ట్ కాదండి, బిఫోర్ క్రైస్ట్ అనమాట. మనకి ఏదైతే జీసస్ పుట్టినారో అప్పటి నుండే మనము ఈ ఇయర్స్ అనేది కౌంట్ చేస్తాం అనమాట. ఈ క్యాలెండర్ని మనం ఫాలో అవుతాం అనమాట. ఎప్పుడైతే జీసస్ ముందు ఉందో అదంతా మనము బిఫోర్ క్రైస్ట్ అనమాట, బీసీ అంటాం. తర్వాత జీసస్ ఎప్పుడైతే పుట్టినాడో అప్పటి నుండి మనం జీసస్ ఏ రోజైతే పుట్టినామో అది మనం జీరోగా కన్సిడర్ చేస్తాం అనమాట. దాన్ని మనం ఆఫ్టర్ క్రైస్ట్ అంటాం అనమాట, ఏసీ అనమాట. ఓకేనా. ఫస్ట్ సెంచరీ బీసీలో మనకు అలహాబాద్ దగ్గరలో మనకు శృంగవేరపుర అనే ఒక సొఫిస్టికేటెడ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అనేది తయారు చేసినారనమాట. అది ఎందుకు తయారు చేసినారంటే అలహాబాద్ మనకి ఎక్కడ వస్తుంది, గంగా రివర్కి దగ్గరలో వస్తుంది. ఆ గంగా రివర్ వల్ల కాజ్ అయ్యే ఫ్లడ్స్ని కంట్రోల్ చేయడానికి మనకు సొఫిస్టికేటెడ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అయిన శృంగవీరపుర అనేది బిల్డ్ చేస్తారనమాట ఫస్ట్ సెంచరీ బీసీలో అలహాబాద్ దగ్గర అనమాట. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య డ్యామ్స్, లేక్స్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్స్ వర్ ఎక్స్టెన్సివ్లీ బిల్ట్. చంద్రగుప్త మౌర్య నివసించినప్పుడు, ఆ కాలంలో చంద్రగుప్త మౌర్య నివసించిన కాలంలో చాలా డ్యామ్స్ కావచ్చు, చాలా లేక్స్ కావచ్చు, చాలా ఇరిగేషన్ సిస్టమ్స్ కావచ్చు
చాలా నంబర్లో బిల్డ్ చేసినారనమాట, చాలా ఎక్కువగా బిల్డ్ చేసినారనమాట. డ్యామ్స్, లేక్స్, ఇరిగేషన్ సిస్టమ్స్ కావచ్చు, అవి చాలా బిల్డ్ చేసినారనమాట. ఎప్పుడు చంద్రగుప్త మౌర్య టైంలో అనమాట. అలాగే మనకి ఇంకా కొన్ని డ్యామ్స్ యొక్క ఎవిడెన్సెస్ అనేవి కనబడిస్తాయి. ఏవేవి? కళింగ, ఒడిస్సాలో మనకు కళింగ డ్యామ్ అనేది ఉందన్నమాట. నాగార్జున కొండ, ఆంధ్రప్రదేశ్లో, మన ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున కొండ డ్యామ్ అని ఎన్నోసార్లు వింటాం. తర్వాత బేనూరు కర్ణాటకలో ఉంది, కొహాపూర్ మహారాష్ట్రలో ఉందన్నమాట. కళింగ ఒడిస్సా, నాగార్జునకొండ ఆంధ్రప్రదేశ్, బేనూరు కర్ణాటక, కొహాపూర్ మహారాష్ట్రలో మనకు ఈ డ్యామ్స్ అనేవి కనబడిస్తాయి అన్నమాట, ఎవిడెన్సెస్ అనేవి. ఇన్ ద 11th century, భోపాల్ లేక్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్స్ ఆఫ్ ఇట్స్ టైమ్, వాజ్ బిల్డ్. 11th centuryలో మనకు భూపాల్ లేక్ అనేది బిల్డ్ చేసినారనమాట. భూపాల్ లేక్లోనే మనకు అర్థమవుతుంది, భూపాల్లో బిల్డ్ చేసినారనమాట. ఈ లేకు ఫస్ట్ టైం అనేది ఇది హ్యూమన్స్ ద్వారా బిల్డ్ చేసినారనమాట. ఆర్టిఫిషియల్ లేక్ అంటే ఏమి, హ్యూమన్స్ ద్వారా ఇది అనేది బిల్డ్ చేసినారనమాట. ఎట్లయితే మనకు కొన్ని సినిమాస్లో కావచ్చు, మనకు హీరోస్ వాళ్ళు ఎట్లయితే ఆర్టిఫిషియల్గా లేక్స్ బిల్డ్ చేస్తారో, సపోజ్ శ్రీమంతుడిలో మనకు కనబడిస్తుంది మహేష్ బాబు ఆ ఊరి ప్రజల కోసం చెరువు అనేది తవ్వుతాడనమాట, గుణబొమ్మ పార పట్టుకొని. అలా మనకు భూపాల్ లేక్ 11th centuryలో మనకు భూపాల్ లేక్ అనేది బిల్డ్ చేస్తారనమాట. ఫస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ అనమాట మనకి ఇది. అలాగే ఇది చాలా పెద్దది కూడా, ఓకేనా, చాలా పెద్దది అనమాట ఈ భూపాల్ లేక్. మీరు ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేసిన అనుకుంటే భూపాల్ లేక్, అది చాలా పెద్దది అనమాట. ఇన్ ద 14th century, ద ట్యాంక్ ఇన్ హాస్కాస్, ఢిల్లీ, వాస్ కన్స్ట్రక్టెడ్ బై ఇల్తుత్మిష్ ఫర్ సప్లయింగ్ వాటర్ టు సిరిఫోర్ట్ ఏరియా. 14th centuryలో మనకు హాస్కాస్ ఢిల్లీకి దగ్గరలో ఉందన్నమాట. ఢిల్లీకి దగ్గరలో ఉంది హాస్కాస్. హాస్కాస్లో ఉండే ట్యాంక్, హాస్కాస్ ఢిల్లీ దగ్గరలో ఉంది. ఆ హాస్కాస్లో ఒక ట్యాంక్ అనేది బిల్డ్ చేసినారు అనమాట. ఆ ట్యాంక్ని ఇల్తుత్మిష్ బిల్డ్ చేసినాడు అనమాట. ఎందుకు బిల్డ్ చేసినాడంటే తన యొక్క సిరిఫోర్ట్ కోర్ట్ ఏదైతే ఉందో దానికి వాటర్ సప్లై చేయడం కోసం ఇల్తుత్మిష్ ఆ ట్యాంక్ అనేది బిల్డ్ చేసినాడు అనమాట. ఎక్కడ? హాస్కాస్లో. ఎందుకు? తన సిరిఫోర్ట్ ఏరియాకి వాటర్ని సప్లై చేసుకోవడం కోసం అనమాట, ఓకేనా. ఇంకొకసారి రిపీట్ చేయడం, కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ or taking measures to avoid water scarcity is not new to the present world. It is followed from ancient times. ఏదైతే వాటర్ రిసోర్సెస్ని కన్జర్వ్ చేయడము, లేకుంటే వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లమ్ని తగ్గించడము, స్టెప్స్ తీసుకోవడము, అవన్నీ మనకేం కొత్త ఏం కాదనమాట. ఇవి మన పూర్వీకులు కూడా చేసినారు. దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి అలహాబాద్లో 1st century BCలో మనకు శృంగవీరపుర సఫిస్టికేటెడ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అనేది బిల్డ్ చేస్తారనమాట. ఎందుకంటే గంగా రివర్ ఫ్లడ్స్ని కంట్రోల్ చేయడానికి. తర్వాత మనకు చంద్రగుప్త మౌర్య టైంలో మనకు చాలా డ్యామ్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, ఇరిగేషన్ సిస్టమ్స్ కావచ్చు, చాలా ఎక్కువ మోతాదులో బిల్డ్ చేస్తారనమాట. తర్వాత మనకు సఫిస్టికేటెడ్ ఇరిగేషన్ వర్క్స్ యొక్క ఎవిడెన్సెస్ కూడా కనబడిస్తే, లైక్ కళింగ ఒడిస్సా, నాగార్జునకొండ ఆంధ్రప్రదేశ్, బేనూరు కర్ణాటక, తర్వాత కోహాపూర్ మహారాష్ట్ర, ఇవన్నీ మాకు ఎవిడెన్సెస్ అనమాట. తర్వాత 11th centuryలో మనకు భూపాల్ లేక్ అనేది బిల్ట్ అవుతుంది అనమాట. అది లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ అనమాట అప్పటి టైంలో. తర్వాత మనకు 14th centuryలో ఢిల్లీలో హాస్కాస్లో మనకు ట్యాంక్ అనేది బిల్డ్ చేస్తారు. ఎవరంటే ఇల్తుత్మిష్. ఎందుకంటే తన సిరిఫోర్ట్ ఏరియాకి వాటర్ సప్లై చేసుకోవడం కోసం అనమాట. ఇక్కడి వరకు మీకు అర్థమైందా? మనం ఈ వీడియోలో వాటర్ యొక్క ఇంట్రడక్షన్ చూసినాం, తర్వాత వాటర్ స్కేర్సిటీ గురించి అర్థం చేసుకున్నాం, తర్వాత క్వాంటిటేటివ్, తర్వాత క్వాలిటేటివ్ రీజన్స్, అది క్వశ్చన్ లాగా కూడా తయారవుతుందన్న. తర్వాత అది ప్రాబ్లము, మనం కన్జర్వేషన్ మెథడ్స్ అనేది తీసుకోవాలి, మెజర్స్ అనేది తీసుకోవాలి. అదే మనకేమైనా కొత్త అంటే లేదు, మన ఫోర్ ఫాదర్స్ కూడా వాటిని ఫాలో అయినారు. దానికి ఎవిడెన్సెస్ వచ్చి ఈ 5 points అనమాట. ఈ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ గురించి కూడా అడగచ్చు అనమాట మనకి 8 marksకి. అప్పుడు ఈ 5 points రాసి ఏదో ఒకటి కన్జర్వేషన్ గురించి ఏదో ఒకటి అట్లా రాస్తే మీకు సరిపోతుంది అనమాట. 8 marks అనేవి వస్తాయన్నమాట. ఈ ఫ్యాక్ట్స్, ఈ చాప్టర్లో చాలా ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇకపై నుండి వచ్చే చాప్టర్స్లో అన్నింటిలో చాలా ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయి. ముందు చాప్టర్స్లో కూడా ఉన్నాయి అనుకోండి ఫ్యాక్ట్స్ అనేవి. కానీ జియోగ్రఫీ అంటేనే మనకు ఎక్కువ పేర్లు అనేవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీ యొక్క సొంత నిమానిక్స్ అనేటివి తయారు చేసుకోండి. మీ అంతకు మీరు గుర్తుపెట్టుకోనికి పేర్లు అనేటివి ట్రై చేయండి అనమాట, ఓకేనా. ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ అన్నీ బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదండి, ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వని, ఓకేనా.
బాగా చదువుకోండి. పబ్లిక్ ఎగ్జామ్లో సోషల్లో 100కి 100 తెచ్చుకోవడానికి బాగా కృషి చేద్దాం అనమాట. ఓకేనా? స్టే కనెక్టెడ్, కీప్ లర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.